మీలో చాలామందికి ఆర్థిక పరంగా కూడా చాలా భారాలు ఉంటున్నాయి. ఆర్థిక విషయాల్లో మీకు కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. మంత్లీ కమిట్ అయినటువంటి విషయాల్లో ముందుకు సాగాలంటే సరిపడదు, ఇన్కమ్ సరిపడదు. వాటి విషయమే మెంటల్లీ స్ట్రగుల్ అనమాట. ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మీలో మీరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయమును బట్టి సమాధానము లేకపోవట, ఆరోగ్యంలో వెల్లువెత్తినటువంటి చిన్న పెద్ద రోగములు, వ్యాధులు, బలహీనతలు బట్టి సమాధానముగా మీరు ఉండటం లేదు. భార్యతో భర్త, భర్తతో భార్య, బిడ్డలతో తల్లిదండ్రులు, ఉద్యోగానికి వెళ్తే అయ్యగారు అక్కడ కూడా నాకు సమాధానం లేదు. ఇలాంటి విషయాలు ఒకవేళ వీటి వల్ల కలిగే స్ట్రెస్ ఏమో తెలియదు. చిన్నపిల్లోడిని కూడా కదిలించి అరే ఒక గ్లాసుడు మంచినీళ్ళు పడ్డాడంటే వాడు ఫైర్ అయిపోతాడు వెంటనే. ఎక్కడ లేని మరి అదేంటో తెలియదు, గొడవకు సిద్ధమైపోతూ ఉంటాడు. భార్యని అడిగితే ఒకసారి రెండోసారి చెప్తే మరలా రివర్స్ అయిపోతూ ఉంటుంది. నాకు వినపడలేదు అనుకుంటున్నావా అని. భర్తను అడిగితే ఎక్కడికి అగ్నిపర్వతం బద్దలైనట్టుగా కోపోద్రేకులైపోతూ ఉంటారు. ప్రార్థనకు వస్తావా అడిగినందుకు అదొక పెద్ద పాపంలాగా అక్కడ ఒక గొడవ. చిన్నపిల్లవాడి దగ్గర నుండి వాడికి బీపీ ఉంటుంది. వృద్ధాప్య వయసు కలిగిన వాడు కూడా ఎందుకో కయ్యమునకు గొడవలకు ముందుకు వచ్చేస్తున్నారు. ఒక స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఒక తండ్రి అని లేదు, తల్లి అని లేదు, ఒక చదువుకున్నవాడు అని లేదు, చదువు లేనివాడు కూడా ఎలా బిహేవ్ చేస్తున్నాడో చదువుకున్నవాడు అలాగే బిహేవ్ చేస్తున్నాడు. చివరికి విశ్వాసి అయిన వాడు అలాగే బిహేవ్ చేస్తున్నాడు. విశ్వాసంలో లేని లోకస్తుడు కూడా, అన్యజనుడు కూడా అలాగే బిహేవ్ చేస్తాడు. ఏమీ తేడా లేదు. సమాధానముగా ఉండడానికి ముందుకు రావట్లేదు. కానీ చిన్న మాట, అది పెద్ద గొడవ పెట్టుకోవాల్సిన పనే కాదు, కానీ గొడవలు పెట్టుకోవడానికి కయ్యాలకు ముందుకు వస్తున్నారు. మీరుంటున్న విషయాల్లోనే కొన్ని సమాధానం లేనటువంటి పరిస్థితులలో ఏదైనా చిన్న మాటలు, సంభాషణలు వచ్చిన సందర్భంలో మీరు పొరుగువారితో సమాధానం లేనటువంటి విధానంగా కయ్యాలకు, గొడవలకు ముందుకు వస్తున్నారు. కానీ క్రైస్తవుడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా కయ్యానికి అని ఎదురు చూడకూడదు. ఒక విశ్వాసి అయితే, ఒక క్రైస్తవుడు అయితే దేని కొరకు ఎదురు చూడాలంటే సమాధానం వెతికి దానిని వెంటాడాలి. కలహమునకు దూరముగా నుండుట నరునికి ఘనత. మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. నువ్వు ఒకవేళ గొడవ కోరుతున్నావు అనుకో, నువ్వు కలహాన్నే కోరుతున్నావు అనుకో, కౌంటర్ ఇచ్చేద్దామని రెడీ అయిపోతున్నావు అనుకో, నువ్వు మూర్ఖుడివే. నిన్ను ఒకవేళ ఎద్దేవా చేసినా, అవమానించినా, దూషణగా మాట్లాడినా ఇక్కడ నీకు ఘనత కలుగులాగున సమాధానమును కలిగి ఉండము. జ్ఞానవంతుడు, వివేకవంతుడు, తెలివి కలిగిన వాడు మౌనముగా ఉంటాడు. అతని సమాధాన స్వభావమే అతని ఘనతకు కారణము అని